ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన నటుల్లో బ్రహ్మాజీ కూడా ఒకరు. ఇప్పటి వరకు మెగా హీరోల సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించిన ఆయన బయట కూడా ఆ కుటుంబంపై తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన సాధించిన విజయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెట్టారు. అలానే పవన్ ఫ్యాన్స్ షేర్ చేసే ట్రోల్స్ వీడియోలను కూడా రీట్వీట్ చేశారు. అయితే తాజాగా ఇక సంబరాలు చాలు పని చూసుకుందాం అంటూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాను. మీరు కూడా పని చూసుకుంటే మంచిది. ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్ ఇక అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సేఫ్ హ్యాండ్స్లో ఉంది. మీ భవిష్యత్తుపై మీరు దృష్టి పెట్టండి. ట్రోలింగ్ చేయటంలో అర్థం లేదు. మన భవిష్యత్తు కోసం మనం పనిచేద్దాం. వాళ్లు తప్పు చేస్తే మళ్లీ మీరు అదే తప్పు చేయకూడదు కదా అంటూ బ్రహ్మాజీ పోస్ట్ చేశారు. దీనిపై కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ కాగా చాలా మంది పవన్ ఫ్యాన్స్, టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. 5 ఏళ్లు తమను హింసించిన వైసీపీ వాళ్లని వదిలే ప్రసక్తే లేదు. వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం. మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను ప్రజలు ఆశీర్వదించారు. ఈ కూటమికి 164 సీట్లిచ్చారు. మరోవైపు జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇక కూటమిలో జనసేన అయితే అద్భుతమే చేసింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 పార్లమెంట్ సీట్లలోనూ విజయం సాధించి 100% ఫలితాలతో సత్తా చాటింది. దీంతో ఇటు అభిమానులు, అటు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు జనసేనానికి కంగ్రాట్స్ చెబుతూ జోష్ నింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ఇలానే పనిచేయాలంటూ పవన్ కి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. మరోవైపు ఎన్డీఏలో భాగంగా టీడీపీ, జనసేనకి పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకు అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సింగిల్గా మెజారిటీ రాలేదు. దీంతో ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసే సర్కార్ ఏర్పాటు చేయాల్సొచ్చింది. దీంతో ఇటు టీడీపీ, అటు జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి.